ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో వచ్చేసి క్యారెట్ రస్మలై చేశాను. ఇది వచ్చేసి ఇన్స్టాలో యూట్యూబ్లో మోగిపోతుందండి. ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశాను అనమాట ఇంట్లో. ఫస్ట్ ఎలా చేశాను ఏంటనే ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను, ఒకసారి రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక బండి పెట్టుకుని దానిలో 2 స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లు లేవండి, కొంచెం బాదం పప్పులు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేసుకున్నాను అనమాట. ఇవి వేసుకుని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ని 2 ముక్కల కింద కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని నేతిలో వేయించేసి ఇది బాగా తిక్కుగా రావాలండి. అంటే మనకి రవ్వకి సరి ఆ ప్యాటర్న్లో రావాలన్నమాట. ఇది బాగా తిక్కుగా ఇలా వచ్చేయాలన్నమాట. దీనిలో ఇంకొక స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దగ్గరికి వచ్చేసింది. ఇది మనకి ఉండక రావాలన్నమాట. అలా వస్తే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఉండలు చుట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ వరకు పాలు పోసుకోవాలండి. అవి కొంచెం మరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని వాటర్ కలుపుకొని ఆ పాలలో కూడా కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలన్నమాట. పాలు మరిగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి చల్లారిపోయిన క్యారెట్ మిశ్రమాన్ని కొంచెం ఇలా ఉండలుగా చుట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలుగా ఇలా చుట్టుకుని మనకి ఆల్రెడీ చల్లారిపోయినాయి కదండి, ఇవి ఆ పాలల్లో వేసేసుకుంటే అనమాట. ఇంకంతే, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.